కేసీఎఫ్ న్యూస్ అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దేందుకు గాను బెర్లిన్ సదస్సు ఉపకరిస్తుందని భావిస్తున్నామని రాష్ట్ర మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రెండవ రోజు జర్మనీలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కొనసాగినట్టు తెలిపారు. పలువురు పెట్టుబడిదారులతో ప్రత్యేకంగా భేటీ అయిన ఏపీ పర్యాటక అభివృద్ధి అవకాశాలు, వనరుల గురించి వివరించినట్టు తెలిపారు. ఏపీ పర్యాటక రంగంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై వరల్డ్ మీడియా ప్రతినిధులకు వివరాలు తెలియజేశామని ఐటీబీ బెర్లిన్ 2025 సదస్సుకు హాజరు కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంలో ఆక్వా రైతులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ఆక్వా ఎక్స్పోర్టర్స్ సిండికేట్ రొయ్యలను కొనుగోలు చేయడం లేదని, ఆక్వా రైతుల్ని నిలువున దోచుకుంటున్న ఎక్స్పోర్టర్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎక్స్పోర్టర్స్ పై ప్లాంట్లను ముట్టడిస్తామని ఆక్వా రైతులు హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని ఆక్వా రైతులు తెలిపారు. మరి నా ముందు మాట్లాడినటువంటి మా రైతుల సోదరులందరూ కూడా మాట్లాడారు. ఎందుకంటే ఈవేళ వేసవికాలం వచ్చేటప్పటికి ఐస్కి వచ్చిందనో ఇంకోటనో సాకులు చెప్తూ ఉండి మొత్తం రైతులు ఎలా ఉందంటే ఈ రొయ్య తేడా వస్తే పట్టుకోపోతే నాశనం అయిపోతారు చెరువులను. అటువంటి పరిస్థితిని వీళ్ళు టార్గెట్ చేసుకుని సిండికేట్ గా ఏర్పడి మామూలుగా దోసుకుంటలేదు. వేసవికాలం ముందే ఇప్పుడు కూడా ఏ మే నెలలోనూ అయితే కరెంటు వీక్గా ఉంటుంది, ఐస్ కొత్త ఉందని చెప్పేవారు. వీళ్ళు మార్చి నెల నుంచి కోతలు పెట్టేస్తే అడిగేవాళ్ళు లేడని చెప్పే పరిస్థితిలో ఉంది. వీళ్ళ రైతులు అలా లేం. మేము అందరం కూడా ఐక్యతగా ఉన్నాం. కంపల్సరిగా వీళ్ళు చేసే దోపిడీకి ఎదుర్కొంటాం మాత్రం రైతులందరూ సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఇలాగే మేము అలసట చేస్తే ఏదో ఒక రేటు ఫిక్స్ చేస్తే వారం రోజులు కూడా ఉంచేవారు కదా. రేటు వారం రోజులు తిరగకుండానే మళ్ళీ మట్టానికి పెట్టేసేవారు. పట్టించుకునే నాదులు లేడు. వీళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు రైతుల పక్షాన్ని. కంపల్సరిగా మేము అదే వేడుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు రైతుల పక్షాన్ని నిలబడండి. ఇవాళ ఆదికాలం కష్టపడి ఎండనక వాననక రైతులు చేలుకొట్టిన పాములు పుట్టడానికి కూడా చూడకుండా ఎంతో కష్టపడి పండించినటువంటి పంటకే ఇవాళ గిట్టుబాటు లేకపోతే సగటున 250 రూపాయలు 100 కౌంట్ ఉంటే రైతుకి గిట్టుబాటు అవుతుంది, సొమ్ము అవుతుంది. అటువంటిది ఇవాళ 210, 220 వస్తే పండినా కూడా రైతు మరి నష్టపోతున్నాడంటే ఇవాళ సీడు లోపం వస్తే మొదట్లోనే నష్టపోతున్నాడు రైతు. ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు రైతులందరూ కూడాను. ఇవాళ ఆ పరిస్థితి రాకుండా కూటమి ప్రభుత్వం ఆదుకుంటారనే నమ్మకంతో మేము అంతా ఉన్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అందుకే రైతులందరూ కూడా ఓటేసి గెలిపించుకున్న కారణం కూడాను. అటువంటి పరిస్థితులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కంపల్సరిగా రైతులందరూ ఆదుకొని మీరు 250 రూపాయలు తగ్గకుండా ఫిక్స్డ్ రేట్ 100 కౌంట్కి మరి రేట్ ఇచ్చి ఆదుకుంటారని చెప్పి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా రేపు రాబోయేటువంటి రోజుల్లో సరైన రీతి లేకపోతే మొత్తం జిల్లా వాడిగా రైతు సోదరులందరూ కూడా, ఆక్వా రైతులందరూ కూడా ఏకమయ్యి మొత్తం ఫ్యాక్టరీనే ముట్టడించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇవాళ అందరూ పశ్చిమ గోదావరి జిల్లా రొయ్యల రైతుల నుంచి వచ్చామండి. మాకు గత 3 రోజుల నుంచి 100 కౌంట్ నుంచి బేసిక్ చూసుకుంటే రోజుకి 10 రూపాయల కాడికి 40 రూపాయలు తగ్గించేశారు. ఇలా చూస్తుంటే భవిష్యత్తులో ఇంకా తగ్గించేసేటట్టు చాలా భారీ నష్టాలతో రైతు ఈవేళ నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భవిష్యత్తులో ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఫీడ్ ప్లాంటు, రొయ్యల ప్లాంటు ఒకటే యజమాని. ఫీడ్ ఏమో రేటు పెరుగుతుంది, రొయ్యి రేటు తగ్గుతుంది. ఇది సిండికేట్ గా వీళ్ళందరూ ఏర్పడి కావాలని రేట్లు ఎక్స్పోర్ట్ రేటు ఉన్నా సరే కావాలని తగ్గించి రైతులను ఇబ్బంది పెట్టడం, సరుకు ఎక్కువ ఇస్తే తగ్గించేయడం ఇది పద్ధతి కాదు. గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్టు వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కలెక్ట్ చేసుకొని ప్రాసెసింగ్ ప్లాంట్ల మీద, ఫీడ్ ప్లాంట్ల మీద తగు చర్యలు తీసుకొని రైతుకు మద్దతు ధర కల్పించాలని కోరుతున్నాం. గోదావరి నదిలో మునిగి మరణించిన యువకుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తాళపూడి మండలం తాళపూడి గోదావరి నదిలో ఫిబ్రవరి 26వ తేదీన గోదావరి నదిలో మునిగి చనిపోయిన 5 యువకుల కుటుంబాలకు కుటుంబానికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాను మంజూరు చేసినట్టు తెలిపారు. తాళపూడి మండలం తాడుపూడి గ్రామానికి చెందినటువంటి 5 యువకులు గోదావరి నదిలోకి స్నానానికి వెళ్ళి స్నానం చేస్తుండగా గోదావరిలో మునిగిపోవడం జరిగింది.
దానితో 5 యువకులు కూడా ఆ రోజు చనిపోవడం జరిగింది. దానికి వెంటనే పెద్దలు గౌరవనీయులు అచ్చిబాబు గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, సంబంధిత లోకేష్ బాబు గారికి తెలియజేయడంతో ఆ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా నిరుపేదలకు సంబంధించిన వారు, చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని తెలియజేసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా కలెక్టర్ గారి చేత సిఫార్సు చేపించి దీని మీద సచివాలయంలో ఉన్నటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి సచివాలయంలో సంబంధిత సిఆర్ఎంఎఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారి నివేదిక అందజేయటం, దాన్ని ఫాలోఅప్ చేసి ఈ 2 రోజుల్లో వారి యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకి ఆదుకునేటువంటి విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కుటుంబానికి వచ్చేసరికి ఒక్కొక్క మనిషికి వచ్చేసరికి 5 లక్షల రూపాయలు చెప్పని 5 కుటుంబాలకు కలిసి 5 లక్షలు చెప్పిన 25 లక్షల రూపాయలు మంజూరు చేశారని చెప్పని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా తాడుపూడి గ్రామస్తులకు, అదేవిధంగా ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎన్డీఏ కూటమి ముందుంటూ ఇటువంటి సంఘటనలు జరగడం అనేటువంటిది ఒక దురదృష్టకరం అని చెప్పని భావించి ఆ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకునేటువంటి విధంగా కూడా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు వారం రోజులు తిరగకోకుండానే వారికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడంతో పాటు వారి అకౌంట్లో కూడా 5 లక్షల రూపాయలు పడే విధంగా కూడా వెంటనే చర్యలు కూడా తీసుకున్నారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దీనికి సహకరించినటువంటి నియోజకవర్గ పెద్దల గౌరవనీయులు అచ్చిబాబు గారు, అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి సంబంధిత అధికారులకి రిపోర్టు పంపించడం, దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి యొక్క సహకారంతో వెంటనే మంజూరు చేయించి అమౌంట్ అనేటువంటిది ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి వారికి ప్రత్యేకంగా సంబంధించిన అధికారులకు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చిబాబు గారికి, అందరికీ కూడా కలెక్టర్ గారికి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈ కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ పడే విధంగా చేయాల్సి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకి ఖచ్చితంగా ఈ అమౌంట్ని వారి యొక్క కుటుంబాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, ఎవరైతే వాళ్ళ బిడ్డలను కోల్పోతున్న వాళ్ళు ఉన్నారో వారిని బిడ్డలను తీసుకురచ్చి ఎవరు ఇవ్వలేము కాబట్టి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని ఒక ప్రగాఢమైనటువంటి ఆలోచనతోటి ఈ రోజుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన తీసుకుని చేసినందుకు గాను వారికి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మహిళల ఆర్థిక సాధికారత, భద్రత, రక్షణ చర్యలు ఇనుమడింపజేసేలా 7 శాఖల సమన్వయంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. బుధవారం అమరావతి నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ సూర్యకుమారి, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని పండుగ వాతావరణంలో నిర్వహించుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులను, మహిళల్ని, ప్రముఖులను భాగస్వామ్యం చేసుకుంటూ విజయవంతంగా వేడుకలు నిర్వహించుకోవాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, డిఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ మూర్తి, డిఎంహెచ్ఓ కె వెంకటేశ్వరరావు, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీ శివనిధర్ రామన్, మెప్మా డిపిఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకు ప్రేమ ఆప్యాయత పంచి సమాజంలో ఉన్నత స్థానానికి చేరే విధంగా మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరన్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా ఐసీడీఎస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య స్కీమ్ కింద స్పాన్సర్షిప్ ప్రోగ్రాం ద్వారా కరోనా బాధిత పిల్లలతో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరని ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా సహాయం పొంది బాగా చదువుకుంటున్నామని, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని, కానీ మాకు అప్పుడప్పుడు చనిపోయిన తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారని బాధిత పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరని బాధ హృదయంతో పిల్లల్ని దగ్గరికి తీసుకుని ధైర్యం తెలిపారు. ప్రతి ఒక్కరిని పలకరించి ఏమి చదువుతున్నారు, మీ కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటున్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకుని బాగా చదువుకోవాలని పిల్లలకు జిల్లా కలెక్టర్ హితవు పలికారు. బాధిత పిల్లలకు, కుటుంబ సభ్యులకు, సంరక్షకులకు జిల్లా కలెక్టర్ ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కరోనా బాధిత పిల్లల పట్ల ప్రేమ ఆప్యాయతల్ని పంచి సమాజంలో ఉన్నత స్థానానికి చేరే వరకు జిల్లా యంత్రాంగం మీకు అండగా జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆర్ రాజేష్, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ నారాయణ, జిల్లా ఐసీడీఎస్ జిల్లా బాలల సంరక్షణ కార్యాలయ సిబ్బంది, బాధిత పిల్లలు, వారి కుటుంబ సభ్యులు, సంరక్షకులు తదితరులు పాల్గొన్నారు. అలా కాకుండా మనకి ఏదైతే పాజిటివ్, మీకు ఏదైతే చేతిలో ఒక పాజిటివ్ థింగ్స్ అంటే మీకు చదువుకునే అవకాశం, మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, ఆ అవకాశం లేకుండా తల్లిదండ్రులు ఉండి కూడా స్కూల్కి వెళ్ళకుండా ఉన్న పిల్లలు మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. అదొక మంచి అవకాశం. మిమ్మల్ని చక్కగా చూసుకునే కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లి, అమ్మమ్మ, తాత, ఇలా అందరూ ఉన్నారు. సో మీరందరూ ఏంటంటే ఒక మంచిగా చదువుకోవాలి. మీరందరూ పెద్దయ్యాక కూడా పక్క వాళ్ళకి సహాయం చేయాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి. ఇలాంటి కష్టం వచ్చినప్పుడు దృఢంగా ఉండడం, పక్క వారికి కావాల్సిన పెద్దయ్యాక మీరు చేయగలిగినప్పుడు సహాయం చేయడం, ఈ రెండే మిమ్మల్ని మంచి స్థానంలో, మంచి అభివృద్ధి పదంలో మిమ్మల్ని పెడతాయి. మీ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి అదుపులో ఉందని తణుకు పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె శంకరం భావన్ నారాయణ బేల్పూర్లో డాక్టర్ శంకరం భావన్ నారాయణ మీడియాతో మాట్లాడారు. రెడ్ జోన్ తో పాటు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 32 కోళ్ల ఫారాలని పశు వైద్యులతో కూడిన 22 ర్యాపిడ్ రెస్పాన్స్ టీం పర్యవేక్షిస్తున్నాయన్నారు. షెడ్లను పూర్తి స్థాయిలో డిస్ఇన్ఫెక్ట్ చేయడం జరిగిందన్నారు. ఆ టీంలకు యాంటీవైరల్ డ్రగ్స్ ని కూడా అందజేశామన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి నమూనాలను మట్టిని సేకరించి భోపాల్ పరీక్షలకు పంపుతున్నామన్నారు. 3 నెల్లూరుకు పరీక్షల్లో ఎటువంటి వైరస్ లక్షణాలు లేకపోతే కోళ్ల పెంపకానికి అనుమతులు ఇస్తామన్నారు. రే 11వ తేదీన మనకి ఈ వేల్పూర్, పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్ కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్లో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ నిర్ధారించడం జరిగింది. తర్వాత మనం 13, 14 తేదీల్లో, 15వ తేదీల్లో 3 రోజులు కూడా కల్లింగ్ ఆపరేషన్స్ పూర్తి చేసాం. అంటే ఇక్కడ మిగిలి ఉన్న ఈ కోళ్ళన్నిటిని కూడా శాస్త్రీయ పద్ధతిలో గుంటలు తీసి లేయర్ బై లేయర్ మనం లైమ్, బ్లీచింగ్ పౌడర్ వీటితోటి శాస్త్రీయంగా పాతిపెట్టడం జరిగింది. తర్వాత 4 రోజుల పాటు దీంట్లో శానిటేషన్ అమలు చేయడం జరిగింది.
అంటే కంప్లీట్గా ఈ కేజెస్ని క్లీన్ చేయటము, డిసిన్ఫెక్టెంట్ చేయటము, ఫార్మాల్డిహైడ్, సోడియం హైపోక్లోరైడ్ ఇలా కెమికల్స్ తోటి పూర్తిగా డిసిన్ఫెక్టెంట్ చేసాము. తర్వాత క్లోజ్డ్ రూమ్స్ అంటే ఫీడ్ గోడౌన్స్ వీటన్నిటిని కూడా ఫ్యూమిగేషన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా 90% మొత్తం ఈ శానిటేషన్ కార్యక్రమం కూడా పూర్తయింది. తర్వాత ఈ రెడ్ జోన్ కాకుండా ఈ బర్డ్ ఫ్లూ డిక్లేర్ అయిన ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ రెడ్ జోన్గా ప్రకటించాము. తర్వాత 10 కిలోమీటర్ల దూరాన్ని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించాం. ఈ సర్వేలెన్స్ జోన్లో ఉన్న 10 కిలోమీటర్లో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్ నుంచి, తర్వాత ఆ గ్రామాల్లో ఉన్న ఈ చెరువులు పాండ్స్ నుంచి కూడా వాటర్ శాంపిల్స్ కూడా భోపాల్ పంపించడం జరిగింది. ఈ భోపాల్ పంపించడం ఈ శాంపిల్స్ వాటర్ శాంపిల్స్ కానివ్వండి, ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా మనం ఈ సీరం శాంపిల్స్, బ్లడ్ శాంపిల్స్ కూడా భోపాల్ పంపించడం జరుగుతుంది. ఈ పంపించి ఈ రిపోర్ట్ల ఆధారంగా 6 నెలల తర్వాత ఈ అమల్లో ఉన్న ఈ నిబంధనలన్నింటినీ కూడా పూర్తిగా ఎత్తివేయడం జరుగుతుంది. తర్వాత ఈ రెడ్ జోన్లో ఉన్న పౌల్ట్రీ ఫార్మ్స్లోకి శానిటేషన్ పూర్తయిన తర్వాత 3 నెలల తర్వాత మాత్రమే ఈ బర్డ్స్ అన్నింటినీ కూడా పౌల్ట్రీ ఆపరేషన్స్ని అనుమతించడం జరుగుతుందన్నమాట. తర్వాత ఫిబ్రవరి 12 తర్వాత ఇంకెక్కడా కూడా బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు కానీ తర్వాత ఎక్కడా కూడా గుర్తించడం జరగలేదు. కాబట్టి ఇప్పుడు అంతా కూడా పరిస్థితి అదుపులో ఉంది. తర్వాత ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కూడా పూర్తిగా అదుపులో ఉంది. దేవుని ఆశీస్సులతో ద్విచక్ర వాహనంపై మహాకుంభమేళకు వెళ్లినట్లు బద్దిలి రాము దంపతులు తెలిపారు. కొవ్వూరు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నారని, కుటుంబంతో కొవ్వూరు నుండి ప్రయాగరాజ్లో జరిగిన కుంభమేళాకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వచ్చినట్టు తెలిపారు. దిగ్విజయంగా యాత్ర పూర్తి చేశామని కేసీఎఫ్ న్యూస్ కు వారి అనుభవాల్ని వివరించారు. బద్దిలి రాము భార్య సుప్రజ, వారి కుమారులు హృతిక్, శ్రీరాములు ఫిబ్రవరి 25వ తేదీన కొవ్వూరు నుండి బయలుదేరి 9 రోజుల పాటు యాత్ర కొనసాగించి మార్చి 5వ తేదీన కొవ్వూరు చేరుకున్నట్లు తెలిపారు. పేరు బి రాము అండి. నేను కొవ్వూరు శ్రీనివాసపురంలో ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తున్నాను. నేను కుంభమేళాకి వెళ్ళాలి అని చెప్పేసి ఏ విధంగా అయినా మేము గుర్తించే కానీ బస్సులు ట్రైన్లు అవి టికెట్ దొరకపోవడం, సరే అందరూ వెళ్ళే రూట్లో కానీ మనం డిఫరెంట్గా వెళ్దాము బండి మీద అని చెప్పేసి అని, అది ఫ్రెండ్స్ వెళ్ళకుండా ఫ్యామిలీతో వెళ్తే వెరైటీగా ఉంటుంది, అది కూడా ఒక మనకు గుర్తింపు అంటూ వస్తుంది కదా అని చెప్పేసి నేను మా భార్య పిల్లలతో సహా ఇబ్బంది పడినా సరే ఏదో విధంగా మనం అక్కడ చేరుకొని స్నానం చేయాలి కుంభమేళాలో, మళ్ళీ ఎప్పటికీ మనం చేయను వస్తారా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మేము 25/2/2025 తారీఖుని కొవ్వూరు నుంచి కుంభమేళాకి బండి మీద బయలుదేరి వెళ్ళాము. దారిలో మేము ఇక్కడ నుంచి ఉదయం బయలుదేరి 9 గంటలకి మార్గ మధ్యలో వరంగల్ ఖమ్మం మీదుగా వెళ్తా రామగుండం దాటిన తర్వాత ఆసిఫాబాద్ వస్తుంది. అక్కడ రాత్రి నైట్ స్టే అవి మళ్ళీ మరుసటి ఉదయం తెల్లవారుజాముని లెగిసి ఇంకా సమయం కూడా ఎక్కువ లేదని చెప్పేసి అని నైట్ కూడా జర్నీ చేస్తాం. రాత్రి 10 గంటలు 10:30 ఆ టైంలో మేము కుంభమేళ స్నానం దగ్గర మహాకుంభమేళలో అక్కడ చేరుకున్నాం. వెళ్ళిన దేవుడి దేవాలు అన్నీ కూడా త్వరగా బాగానే జరిగినవి. నెక్స్ట్ నైట్ సాయంకాలం అక్కడ గంగాహారతి అది కూడా చూసుకొని అక్కడ లోకల్ అంతా ఇంకేమైనా చిన్న టెంపుల్స్ అవి ఘాట్లు అవి కూడా చూసాము. నైట్ ఏమో అక్కడ స్టే చేసి కాశీలోనే మరుసటి రోజు ఉదయం బయలుదేరి అయోధ్యకి బయలుదేరాము. అయోధ్య జర్నీ చేసి వెళ్ళి అక్కడికి మధ్యాహ్నం కల్లా వెళ్ళాము. ఒక అమ్మవారి గుడి ఒకటి ఉన్నది, శారదామాత పీఠం అని చెప్పేసి అని, అది ఎత్తైన కొండ మీద 1100 మెట్లు ఉంటాయి, నడుచుకొని ఎక్కాలి అవి. అక్కడ నైట్ అక్కడ ఉండి మార్నింగ్ వెళ్ళి అక్కడ శారదామాత అమ్మవారి గుడికి వెళ్ళి నడుచుకుంటా పైకి ఎక్కి మళ్ళీ వచ్చిన తర్వాత తిరుగు ప్రయాణం మళ్ళీ మొదలెట్టాము. మాకు టైం సరిపోదు, ఈ కుంభమేళ స్నానం టైంలో చేయగలమా లేదని చెప్పి అప్పుడు కూడా నైట్ జర్నీ చేసాము. అందువల్ల 2 డేస్ నైట్ జర్నీ చేయడం వల్ల మాకు ఒక 1 డే సేవ్ అయింది. మేము ఇంత దూరం వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. అది కూడా ఏంటంటే వెళ్ళి రావడంతో పాటు కుంభమేళ ఒకటి వెళ్లకుండా ఇంకా కాశీ, అయోధ్య, చిత్రకూట్, మైహరు ఇవన్నీ తిరిగి బండి మీద హ్యాపీగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి వచ్చినందుకు ఆ శివుడి దయ వల్ల, శ్రీరామచంద్ర దయ వల్ల చాలా హ్యాపీగా జరిగిందంతా. మాకు మేము అనుకున్న దానికంటే చాలా బాగా కష్టమైంది. అటువంటి అంతా ఘాట్ రోడ్డు, ఫారెస్ట్ ఏరియా అటువంటి ఎట్లోంచి వెళ్ళి ధైర్యంగా వెళ్ళి వచ్చామంటే అంతా భగవంతుని దయ వల్ల క్షేమంగా చేరుకున్నాం, అంతా బాగా తిరిగి వచ్చి. కానీ అంత అలాగే తిరిగి వచ్చిన సరే మాకు ఏ అలసట అది కూడా లేకుండా చాలా హాయిగా హ్యాపీగా ఉన్నది. ముందు మా బాబు బాగా సపోర్ట్ చేసాడు, చిన్నపిల్లోడైనా ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆకలి అని వచ్చే ముందే బాగా ఏడ్చాడు, నాకు అన్నం పెట్టండి, అన్నం లేదు అని. ఎందుకంటే బయలుదేరి నిన్న వచ్చినప్పటికీ మొత్తం మాకు 9 రోజులు సమయం పట్టిందండి. ఈ 9 రోజుల్లో కూడా మేము భోజనం చేసింది కేవలం కేంద్ర మోదీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. మద్దతు ధరలు గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతుల పంటల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్ట భాస్కర్రావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయక కార్యదర్శి షేక్
భాష బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయంకుల లక్ష్మణరావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2021లో ఢిల్లీ రైతు ఉద్యమ విరమణ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. జిల్లాలోని మిర్చి, పత్తి, కోకో, మినుములు, పెసలు వంటి పంటలకు ధరలు పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గంట పాపారావు, పి సుభాష్ చంద్రబోస్, గండి రాజా, రైతు కూలీ సంఘం నాయకులు పి పరమేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, ఏజెన్సీ గిరిజన సంఘం నాయకులు కొమరం రామారావు, సాంద్రు గంగాదేవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కూచిపూడి నాగేశ్వరరావు, బీకేఎంయు జిల్లా ఉపాధ్యక్షులు గొలిమె బాలయేసు, పొట్టేలు పెంటయ్య, నాయకులు గూది ఆశీర్వాదం, ఏఐటీసీ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతు సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, గుదిబండి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన సరుకుల్ని పంపిణీ చేయడంలో భాగంగా పెట్టిన జీసీని కూడా బలోపేతం చేసి ఈ రోజు గిరిజన ఉత్పత్తులకు కూడా గిట్టుబాటు ధర కల్పించాలని మేము రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమ సందర్భంగా ఇవాళ రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా రైతాంగానికి అనేక హామీలు ఇచ్చింది. 3 వ్యవసాయ నల్ల చట్టాలని రైతాంగానికి క్షమాపణ చెప్పి రద్దు చేస్తున్నట్టు కూడా ప్రకటించింది. కానీ ఈ రోజు 3వసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ దొడ్డిదారిన వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే దానికోసం కొన్ని కొత్త చట్టాలు తీసుకొస్తా ఉన్నది. ఇవాళ వ్యవసాయ మార్కెట్ల ఫ్రేమ్ వర్క్ అనే పేరుతో పూర్తిగా వ్యవసాయ మార్కెట్లని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ సహకార రంగం ఇవాళ రాజ్యాంగ రీత్యా రాష్ట్ర జాబితాలో ఉన్నది. మరి అట్లాంటి సహకార రంగాన్ని తన చేతుల్లోకి తీసుకుని నూతన సహకార చట్టం పేరుతోటి పూర్తిగా వ్యవసాయ మార్కెట్ ఏదైతే సొసైటీలు ఉన్నాయో సహకార సొసైటీల్ని, మత్స్య సొసైటీల్ని, అలాగే పాల డైరీల్ని ఇవాళ సహకార రంగాన్ని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నది. ఇది చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే 3 వ్యవసాయ నల్ల చట్టాలని మళ్ళీ తిరిగి అమలు చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీలకు అమలు చేయకుండా మోసం చేసింది. అందుకే వాళ్ళు అడుగుతా ఉన్నాం, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఆ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. C2+50% ఫార్ములా ప్రకారం రైతుల పంటలకి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతులు, పత్తి రైతులు, పొగాకు రైతులు, అట్లాగే కోకో రైతులు, కొబ్బరి రైతులు, అన్ని పంటల రైతులు వాళ్ళు నష్టపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి, మద్దతు ధరలు కల్పించాలి, ఎవరి యొక్క రైతుల యొక్క రుణాలు కూడా మాఫీ చేయాలి, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర బడ్జెట్ లో కూడా వ్యవసాయ రంగానికి నిధులు కేటాయింపు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రేపు 10వ తారీఖున కూడా రాష్ట్ర కేంద్రం గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం కూడా జరుగుతా ఉన్నది. దాన్ని కూడా రైతాంగం విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమడోలు మరియు చింతలపూడి కోట్ల పరిధిలోని పోలీసు అధికారులతో మార్చి 8వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించేటువంటి జాతీయ లోక్ అదాలత్లో రాజయోగ్యమైన క్రిమినల్ కేసుల పరిష్కార నిమిత్తం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ మాట్లాడారు. కేసుల పరిష్కారానికి పోలీసులు కక్షిదారులతో సంప్రదింపులు జరపాలని, రాజకీయ అనుకూలమైన కేసులను ఇప్పటికే గుర్తించడం జరిగిందని, ఆ కేసులో కక్షిదారులకు అవగాహన కలిగించి రాజీకి ప్రయత్నించాలని, అలాగే చిన్న చిన్న భేద అభిప్రాయాలు ఉన్న పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గారిచే కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రత్యక్షంగా గానీ ఆన్లైన్ విధానం ద్వారా గానీ ఉపయోగించుకునే విధంగా కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. 96 గర్ల్స్, 21,128 మొత్తం టోటల్ ఆల్ టుగెదర్గా 25,179 మంది మన ఏలూరు జిల్లాలో 133 సెంటర్లలో రాస్తున్నారు. అయితే మనకి ఏ సెంటర్లు 41, బి సెంటర్లు 58, సి సెంటర్లు 34, మొత్తం 133 సెంటర్లు. ఆ పరీక్షలలో ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా చూసుకోవటానికి, అదేవిధంగా నో సెల్ ఫోన్ జోన్, అంటే మనం పరీక్షలు రాసేటప్పుడు ఎవరు కూడా లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా గౌరవ
డైరెక్టర్ గారు కమిషనర్ గారు ఆదేశాల మేరకు సెల్ ఫోన్లు ఎవరు తీసుకెళ్ళకూడదు. ఆ చీఫ్ ఇన్విజిలేటర్ దగ్గర మాత్రం ఉంటుంది. అది కూడా మనకి మెసేజ్ అంటే ఈరోజు ఇంతమంది ప్రెజెంట్ అయ్యారు, ఇంతమంది ఆబ్సెంట్ అయ్యారని చెప్పడం కోసము వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఫోన్ కూడా అక్కడ ఉండే పోలీసు వాళ్ళ దగ్గర పెట్టి టైంకి మాత్రం తీసుకొని ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా స్టాఫ్ కూడా ఎవరన్నా ఫోన్లు తెచ్చుకున్నట్లయితే ఆ ఫోన్లు ఒక ప్లేస్లో భద్రపరిచి వాళ్ళు వెళ్ళేటప్పుడు మాత్రమే ఇస్తారండి. అదేవిధంగా ప్రిస్కింగ్ చేస్తారు. పోలీస్ మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటారు. అమ్మాయిలను మహిళా పోలీసులు, అబ్బాయిలను ప్రిస్కింగ్ చేసి ఎటువంటి గాడ్జెట్స్ తీసుకొని వెళ్లకుండా బాగా చెకింగ్ జరుగుతుంది. అందరూ కూడా టైంకి రావాలి. మరి ఆర్టీసీ డిపో వాళ్ళకు కూడాను కొన్ని రూట్లలో పిల్లల కోసము బస్సులు వేయమన్నాము. అదేవిధంగా రెగ్యులర్గా 8:30కి బస్సులు ప్రొవైడ్ చేయమన్నాము. మన ఎగ్జామ్ 9:30 కాబట్టి వీళ్ళని 8:30కి స్పెషల్ బస్సులు పరీక్షల కోసం ఏమన్నాను. అదేవిధంగా మున్సిపాలిటీ వాళ్ళకి ఆ శానిటేషన్ అదంతా కరెక్ట్గా ఉండేటట్టుగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఈ 133 సెంటర్లో ఎక్కడైతే లేకపోతే అక్కడ ప్రొవైడ్ చేయమని చెప్పాము. అదేవిధంగా CEO జెడ్పీ గారికి కూడా చెప్పాము. మనకు జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ జిల్లా పరిషత్ స్కూల్లో కూడా డ్రింకింగ్ వాటరు అదంతా కరెక్ట్గా ఉండేలా చూసుకోమని చెప్పాము. అలాగే ఫర్నిచర్ ఫెసిలిటీసు అవన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పాం సార్. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వాళ్ళతో కూడా మనము చెప్పాము. మున్సిపల్ కమిషనర్ వాళ్ళు కూడా మన స్కూల్స్ ఉన్నాయి. ఆ మున్సిపల్ స్కూల్స్లో కూడాను ఈ స్టాఫ్ను ఫర్నిచర్ అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోమని చెప్పాము. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనకు ఆ పరీక్ష జరిగే రోజుల్లో ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా రెగ్యులర్గా కరెంట్ పవర్ సప్లై చేయాలని చెప్పాము. అదేవిధంగా DMH వాళ్ళకు కూడాను మనకి ఆ మెడికల్ కిట్స్ ANMలు ప్రొవైడ్ చేయాలి. అన్ని సెంటర్లోనూ వాళ్ళకి ORS ప్యాకెట్లు అవన్నీ ఇచ్చి పిల్లలకి ఎటువంటి అలసటత్వం వచ్చినా కూడా దగ్గరగా ఉండి జాగ్రత్తగా చూసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్